ఎస్ సార్. ముందుగా అసలు అంటే ఒక ఆయిల్ షాక్ భయం అయితే పట్టేసుకుంది సార్ అందరికీ కూడా. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇవి తీసుకునేటువంటి డెసిషన్స్‌ని ఈ నిర్ణయం కూడా అంటే ఆయిల్ షాక్ భయం ఎఫెక్ట్ చూపించిందంటారా? ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు హెర్ముజ్ జలసంధికి సంబంధించి మూసేస్తామని హెచ్చరించడం ప్రపంచ చమురు సరఫరాపైనే తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది సార్ అది మనకు తెలుసు. సో ఈ భయమే అమెరికా, ఇజ్రాయెల్ డెసిషన్స్ అన్నింటికి కూడా ఎఫెక్ట్ అయిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నాడే రష్యా మీద అనేక నియంత్రణలు పెట్టి యూరోప్ దేశాలు ఇంపోర్ట్ చేసుకోవద్దని ఆంక్షలు పెడితే యూరోప్ మొత్తం కూడా రష్యాని తీసుకోవడం ఆపేసినాయి. ఏదో ఒకటార దేశం తప్ప నాటో దేశాలన్నీ ఆపేసినాయి. అట్నుంచి రష్యా నుంచి గ్యాస్ లేదు, ఆయిల్ లేదు ఇప్పుడు యూరోప్. సో అటువంటప్పుడు అవి అవి డిఫెన్స్లు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తర్వాత రెండో వైపు ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ హార్ముజ్ జలసంధి నుంచే రావాలి. హార్ముజులు కాకుండా రెడ్ సీ నుంచి కూడా రావచ్చు, కానీ రెడ్ సీ నుంచి వస్తే అది 16,000 కిలోమీటర్ల దూరం పెరుగుద్ది. కాబట్టి ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఆ యుద్ధం ఆగిపోయి హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తే అన్ని హ్యాపీ, అన్ని దేశాలు కూడా. ఇంకా పర్టికులర్ మాట్లాడాలంటే మనం ఎట్లయితే 88% ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆల్మోస్ట్ ఆల్ చైనా కూడా ఆ స్థాయిలో ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆయిల్ డిపెండెన్సీ ఇండియాకి ఎట్లా ఉందో చైనా కూడా అంతే ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఇప్పుడు ఎందుకు సేవ్ అవుతున్నాయంటే రష్యా సప్లై చేస్తుంది. రెండు దేశాలకు కూడా రష్యా ఆయిల్ సప్లై చేస్తుంది కాబట్టి కొంత మేరకు ఆ నడక కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనాకి ఇంకా ఎక్కువ కోరిక ఉంటుంది. చైనా ఇరాన్ మీద కొంత ప్రెజర్ కూడా పెట్టిందని మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చర్చలకు అయితే ఇది ఈ 15 రోజులు, నెల రోజుల్లో ఈ అవకాశం వస్తే ఇరాన్ నుంచి మెయిన్ సప్లైదారుడు ఇరాన్ ఎవరికంటే చైనాకే. కాబట్టి మనకు కూడా సప్లైదారుడు ఉండే 19 వరకు. అమెరికా ఆంక్షలతోటి మనం ఇరాన్ నుంచి సప్లై చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న ఇరాన్ నుంచి నౌకలు వచ్చినాయి. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం అన్ని దేశాల్లో ఆయిల్ సంక్షోభం సృష్టించి చర్చలు అమెరికా మీద ఒత్తిడి తేవాలని హార్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. వాస్తవానికి ఈ ఏషియా దేశాల మీద వేటితోటి వ్యతిరేకతతోటి చేయాలి ఆ పని. అన్ని దేశాలు కూడా పట్టించుకోవాలి యుద్ధం గురించి. అమెరికాలో ఒత్తిడి తేవాలనేదేమో ఇరాన్ ప్రయత్నిస్తే అమెరికానే దీనికి కౌంటర్గా, అంటే అన్ని దేశాల ప్రజలు తిరుగుబాటు చేస్తే అమెరికా వ్యతిరేక తిరుగుబాటుగా మారుద్ది. అందుకని సాధ్యమైనంత వరకు రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి రష్యా సప్లై చేసుకోవచ్చు, ఇరాన్ సప్లై చేసుకోవచ్చు, ఇంకెవరైనా సప్లై చేసుకోవచ్చు అని వాడికి రిలాక్స్ ఇస్తుంది అమెరికా. అంటే ఇరాన్ హార్ముజ్ జలసంధితోటి ఏ విధమైతే పన్నిందో దాన్ని కౌంటర్ చేయడానికి అదర్ నేషన్స్ నుంచి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వస్తుండు ట్రంప్. కాబట్టి ఇటువంటి క్రక్స్లో ఇప్పుడు ఇతర దేశాలు ఉన్నాయి సార్. అండ్ ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఎకనామికల్ ప్రెషర్ అయితే వస్తుంది. అంటే ఆర్థిక ఒత్తిడి అయితే మాత్రం అమెరికాని కూడా తాకింది, నో డౌట్. అది మనకు కూడా తెలుసు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇప్పటికే చాలా వరకు ద్రవ్యోల్బణంతో చాలా చాలా ఇబ్బందులు పడుతుంది సార్. మరి ఈ టైంలో మధ్యప్రాచ్యంలో అయితే ఒకవేళ మరింత బిగ్ వార్ జరిగితే ఈ ఆయిల్ రేట్స్ కూడా, చమురు ధరలు కూడా చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది సార్. సో ఇలాంటివన్నీ ఆలోచించి ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగానే అమెరికా మెయిన్ వెనక్కి తగ్గింది అనుకోవచ్చా సార్? డాలర్ ఇంపార్టెన్స్, అమెరికా ఇంపార్టెన్స్ పడిపోతూ ఉంది. ఎందుకంటే గతంలో అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ప్రపంచ దేశాల దగ్గర $18 ట్రిలియన్ ఉన్నాయి. ఇతర ప్రపంచ దేశాల దగ్గర అమెరికన్ ట్రెజరీ బాండ్స్ సెక్యూరిటీస్. ఇప్పుడు గత 5 ఏళ్లుగా తగ్గుతూ 2015లో $18 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు $9 ట్రిలియన్ తగ్గింది. అంటే అమెరికా విదేశీ మారక రూపంలో అమెరికా సెక్యూరిటీని దాచుకునేటువంటి వాల్యూమ్ తగ్గిపోయింది, 50% తగ్గింది. ఇదొకటి అమెరికా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని చూడటానికి. తర్వాత ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి వాళ్ళ ఫారిన్ కరెన్సీని, రిజర్వుల్ని డాలర్ రూపంలో దాచుకున్నాయి. అది 64% ఉండేది రిజర్వులో డాలర్లు, ఇప్పుడు 56% తగ్గినాయి. అంటే డాలర్ ఇంపార్టెన్స్, అమెరికా ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అంటే అట్లాగే విదేశీ కరెన్సీలు, ఇతర కరెన్సీల రూపంలో గతంలో 2.5% మాత్రమే రిజర్వులు ఉండేవి, ఇప్పుడు 6.4% పెరిగింది. అంటే ఫారెన్ రిజర్వ్స్లో ఇతర దేశాల కరెన్సీ పెరుగుతుంది, అమెరికన్ డాలర్ల పాత్ర తగ్గుతుంది. దీంతో అమెరికా ఒత్తిడికి లోనవుతుంది. దాన్ని నిలబెట్టుకోవటానికి ట్రంప్ అమెరికా మేడ్ ఫస్ట్ లేదా అమెరికా మేక్స్ ఫస్ట్ అని చెప్పేసి గతంలో ప్రకటించాడు. ఇవన్నీ కూడా టారిఫ్ని ప్రయోగించడం,
తర్వాత యుద్ధాలు చేయటం, ఇవన్నీ కూడా అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి, డాలర్ నిలబెట్టుకోవటానికి ఖచ్చితంగా దీని వెనకాల ఆర్థిక విషయం ఉంది మీరు అడిగినట్టుగా. ఎస్ సార్. అంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే కనుక అంతర్జాతీయంగా అమెరికా ప్రభావం ఏమైనా తగ్గుతోందనే సంకేతాలు వినబడుతున్నాయంటారా? ఎందుకంటే అమెరికా ఇప్పటికే మిత్ర సార్ అంటే అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి, అంటే యూరోప్ దేశాలు కావచ్చు, ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు ఇవ్వడంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి, అంటే జాగ్రత్తగా చూస్తున్నాయి సార్. అంటే ఇది అమెరికాకి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం తగ్గుతుందనే ఒక సూచన అంటారా, ఒక సంకేతం అంటారా? ఖచ్చితంగా ఇట్స్ అన్ ఇండికేషన్. ఎందుకంటే ఎస్ సార్. ఇవాళ ఇవాళ ఆర్ముజ్ జలసంధికి యుద్ధానికి రారంటే అన్ని నాటో దేశాలు రిజెక్ట్ చేసినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటేదో పిలిపిస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేసినాయి. తర్వాత వాళ్ళ ఏరోడ్రమ్స్ వాడుకోవటానికి, ఎయిర్పోర్ట్లు వాడుకోవటానికి వీల్లేదని నిషేధాలు పెట్టినాయి అమెరికా మిత్ర దేశాలే. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ ఉండని ఒక హెచ్చరిక జారీ చేశారంటే దాని ఇంపార్టెన్స్ తగ్గినట్టే. అంటే దానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ దానికి ఇచ్చే పాత్ర తగ్గినట్టే. అట్లని విడిపోతారని కాదు. తర్వాత రెండవది, యూరోప్ దేశాల మీద కానీ, నాటో దేశాల మీద కానీ సోవియట్ యూనియన్ ఉన్నాడు ఉన్నటువంటి వారస ఒత్తిడి ఇవాళ నాటో దేశాల మీద లేదు. ఒక రష్యా దేశం తప్ప నాటో కూటమిగా లేదు. ఆనాడు ఉన్న సోషలిస్ట్ దేశాలు 14 దేశాల కూటమి లేదు, ఇప్పుడు అది కొలాప్స్ అయి ఉన్నది. కాబట్టి నాటోకి వచ్చినటువంటి అత్యంత ప్రమాదం ఏం లేదు ఇమీడియట్గా. కాబట్టే ట్రంప్ చెప్పిన మాట నాటో దేశాలు వెంటనే వినడం లేదు, వినాల్సిన స్థాయిలో కూడా వినడం లేదు. ఎస్ సార్. అండ్ మోరోవర్ ముఖ్యంగా ఇరాన్ వైపు నుంచి చూద్దామండి. రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా పశ్చిమ దేశాలకి వ్యతిరేకంగా నిలిచింది సార్. మరి సరిగ్గా అదే టైంలో చైనా కూడా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ వస్తోంది. సో ఈ రెండు దేశాల పరోక్ష మద్దతు ఇరాన్కి అయితే వ్యూహాత్మకంగా బలం ఇచ్చిందంటారా ఇరాన్ వైపు నుంచి ఆలోచిస్తే? ఖచ్చితంగా బలం ఇచ్చింది. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం మీద రష్యా వాడినటువంటి ఇవన్నీ కూడా ఆయుధాలు, ముఖ్యంగా డ్రోన్స్ ఇరాన్ సప్లై చేసినాయి. రష్యా వాడిన డ్రోన్స్ మొత్తం ఇరాన్ సప్లై చేసినాయి, రష్యా వాడింది ఉక్రెయిన్ మీద. తర్వాత ఇరాన్ మిజైల్స్ లేదా ఇరాన్ మిజైల్స్ అనుకున్నటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా రష్యా సప్లై చేసినాయి. అది యుద్ధం సందర్భంగా చేసినాయి కావు. ఇరాన్ని బలోపేతం చేయడానికి రష్యా సపోర్ట్ ఇచ్చింది. అట్లాగే చైనాకు దానికి మిత్ర దేశంగా ఉంది. తర్వాత చైనాకున్న లాభం ఏమిటంటే ఇరాను డాలర్ల సప్లై చేయట్లా, ఆయిల్ సప్లై చేస్తుంది. ఆ ఆయిల్ని డాలర్ల సప్లై చేయకుండా యువాన్లలో సప్లై చేస్తుంది, ఓన్ కరెన్సీకి ఇస్తుంది. కాబట్టి అయినా చైనాకు పెద్ద సౌలభ్యం కాదు అది. కాబట్టి అత్యంత మిత్ర దేశాలకు ఉన్నాయి ఆ రెండింటి మధ్య సంబంధాలు. ఇప్పుడు యుద్ధానికి నిజంగానే ఇవాళ చైనా ఖండించింది. మేము ఎక్కడెక్కడ అమెరికన్ షిప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే ఇరాన్ అంత అక్యురేట్గా కొట్టిందని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ అంటే అటువంటి పని చేయలేదు అని చెప్పేసి చైనా ఖండించింది. అట్లా చేసుంటే ఏదన్నా కొన్ని ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో రుజువులు దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా మీరు అన్నటువంటి ఒకటి, అది బలం, నైతిక బలం, తర్వాత సాంకేతిక బలం, ఈ రెండు కూడా చైనా, రష్యా, ఇరాన్కు ఉపయోగపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ అంచనా తప్పింది ఆ విషయంలోనే. వారం రోజుల్లో ఇరాన్ ఆక్రమిస్తాం అనుకుంటే ఇప్పటికి 40 రోజులు దాటింది. ఈ రెసిస్టెన్స్లో ఒకటే రిలేటివ్ బలం. ఎయిర్ స్ట్రైక్స్ అయితే అమెరికాకు, ఇజ్రాయెల్కు 100 రెట్లు ఎక్కువ ఇరాన్ కన్నా ఎయిర్ స్ట్రైక్స్. ఎప్పుడైతే యుద్ధం భూతల యుద్ధంగా మారింది అనుకోండి, అప్పుడు ఈక్వలే రిలేటివ్గా. రెండు దేశాలకు అయితే 60 కావచ్చు, ఇరాన్ 40 కావచ్చు. అంటే ఆ రేషియో తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది అంటే వాళ్ళు ఎక్కడో దేశం నుంచి అమెరికా సైనికులకు 50,000 మంది రావాలి. తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఒక 20,000, 30,000 రావాలి. 80,000 వచ్చి యుద్ధం చేస్తే దరిదాపు IRGC కానీ ఇవి కానీ ఇరాన్ ప్రజలు కానీ దరిదాపు 10 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు, సిద్ధం చేసుకోరు. కాబట్టి భూతల యుద్ధం మారినప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ ఇరాన్కు అడ్వాంటేజ్గా మారుద్ది. 90:10 ఉన్నది. ఇరాన్, ఇజ్రాయెల్ శక్తి ఎయిర్ స్ట్రైక్స్లో 100 ఉంటే 90 ఉంటే ఇరాన్ 10. కానీ ఇప్పుడు ఇది ఈ భూతల యుద్ధానికి దిగితే ఆ రెండు దేశాల స్ట్రెంత్ 60 అయితే ఇరాన్ ఒక్కటే 40 ఉంటుంది. ఎందుకంటే చేతులుండే ఆయుధాలు, సైనికుల సంఖ్యగా నిర్ణయించేది. ఆ అనుభవం మొన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది. హార్మాజ్ అనేటువంటి సంస్థని ప్రోత్సహించి అమెరికా యుద్ధానికి దిగింది తాలిబాన్ల మీద. కానీ 20 ఏళ్ళు చేసినాక మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది.
తర్వాత 1200 మంది సైనికుల్ని కోల్పోయినాం, మాకు అవసరమా ఇటువంటిది చేయటం అని చెప్పేసి మళ్ళీ ఎవరి మీద అయితే పోరాడతామన్నదో ఆ తాలిబాన్లకి ఒప్పజెప్పిపోయింది. కాబట్టి భూతల యుద్ధానికి దిగినప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్ అమెరికా ఇజ్రాయెల్కు అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ కాకుంటే ఏదో రిలేటివ్ అడ్వాంటేజ్ మాత్రమే ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ ఖచ్చితంగా మనం ఇరాన్ యొక్క తెలివితేటల గురించి ఆలోచించాలి. ఎందుకంటే సార్ ఇరాన్ డైరెక్ట్గా వార్లో దిక్కుండా అంటే కొన్ని ప్రాక్సీ గ్రూపులు వాటి ద్వారా కూడా ఈ ప్రెషర్ పెంచింది సార్. హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, ఇతర మిలీషియా గ్రూపులన్నీ. అయితే ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కు యుద్ధ ప్రమాదాన్ని బాగా తెచ్చాయనుకోవచ్చా? ఇజ్రాయెల్ ఒక రకంగా చెప్పాలంటే భయపడుతోంది అనుకోవచ్చా? ఇజ్రాయెల్ ఈ ఈ గ్రూప్స్ తోటి భయపడింది ఏం లేదండి. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ఈ గ్రూపుల దగ్గర లేవు, ఇరాన్ దగ్గర కూడా లేవు, ఒక 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 మాటకు చెప్పాల్సింటే. కాబట్టి భయపడే స్థితిలో లేదు. తర్వాత ఇజ్రాయెల్కి అబ్సల్యూట్గా అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది. కాబట్టి ఇంకా భయపడే ప్రశ్నే లేదు. కానీ దానికి ఉన్నటువంటి నెతాన్యాహుకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఈ గ్రూప్స్ అన్ని కూడా నెతాన్యాహుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్లో, ఇజ్రాయిల్లో. ఎస్ సార్. ఎలక్షన్లో ఒంటరి చేసేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుంటే ఈ గ్రూపులన్నీ కూడా సహకరిస్తున్నాయి. ఆఖరికి ఇరాన్ కూడా సహకరించే అవకాశం ఉంది. ఎస్. కాబట్టి ఆ భయంతో నెతాన్యాహు ఈ ఇజ్రాయెల్ని ఇంకా అలర్ట్ చేసి యుద్ధంలో కొనసాగిస్తూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ దేశంలోనైనా అధికార పార్టీకి అది ఒక అడ్వాంటేజ్ యుద్ధం చేస్తుంది. అది ఒక్క మాట. ఇరాన్ కూడా అదే వచ్చిందిగా. యుద్ధం ప్రారంభం కాకముందు ఖొమేని వ్యతిరేక ప్రదర్శనలు జరిగినాయి. ఇప్పుడు మాత్రం అందరు కలిసి అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు చేస్తారు. అది ఇజ్రాయెల్ కూడా అది ఆ సూత్రం వర్తిస్తుంది. సార్ చివరిగా క్లుప్తంగా ఒక్క మాట మాట్లాడుకుందామండి. అంటే ఓవరాల్గా ఈ వార్ని విస్తరించకుండా నియంత్రించేటువంటి ఒక తాత్కాలిక దౌత్య ప్రయత్నంగా భావించాలంటారా రేపటి ప్రయత్నాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ విస్తరిస్తేనే ఈ క్రైసిస్ని, ఇరాన్ యుద్ధం విస్తరించకపోయినా క్రైసిస్ని విస్తరించగలిగింది. అంటే అన్ని అరబ్ దేశాల్లో ఉన్నటువంటి 8-9 దేశాల ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేయడంతో అమెరికాకు నష్టం కలిగించగలిగింది. తర్వాత ఈ అరబ్ దేశాల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. అమెరికా ఉన్నంతసేపు మాకేం కాదనుకున్నాయి దేశాలు, కానీ అన్ని కొలాప్స్ అయినాయి. కాబట్టి క్రైసిస్ ని ఎక్స్టెండ్ చేయగలిగింది, యుద్ధం ఎక్స్టెండ్ కాకపోయినా. కాబట్టి దరిదాపు చర్చలకు దగ్గర రావడానికి ఆ క్రైసిస్ కూడా ఒక కారణం. షూర్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.